హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సద్దన్నంతో మనం ఒక కొత్త అల్పాహార వంటకం నేర్చుకుందాం. మామూలుగా మనం సద్దన్నం మిగిలితే మనం ఏం చేస్తాం? లెమన్ రైస్ ఆర్ ఎగ్స్తో ఒక వంటకం చేస్తాం. ఈరోజు అలా కాకుండా ఒక కొత్త అల్పాహార వంటకం నేర్చుకుందాం. దానికోసం ముందుగా మనం సద్దన్నాన్ని తీసుకుందాం. మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది. ఇప్పుడు దాంట్లో మనం కారం అలాగే వెల్లుల్లి ఆ రెండు కలిపి మిక్సీ పట్టుకుందాం. ముద్దలాగా చేసుకుందాం, పేస్ట్ లాగా వచ్చేలాగా. అలా వచ్చేసి ఆ ముద్దని ఇప్పుడు మనం అన్నానికి పట్టించుకుందాం. మనం మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లిని ఎక్కువగా వేస్తే ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది. కారం ప్లస్ వెల్లుల్లి ఆ రెండు మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నానికి మొత్తం పట్టించిన తర్వాత అలాగే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. హ్యాండ్తో అయితే చాలా బాగా మిక్స్ అవుతుంది, అదే గరిటెతో అయితే కలవదు తొందరగా. ఇప్పుడు చిన్న మూకుడు పెట్టుకుందాం. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. పోపు దినుసులు వేసుకుందాం. అలాగే పల్లీలను కూడా వేసుకుందాం. ఒక చిన్న గరిటె తీసుకొని కలియబెడుతుండండి, లో ఫ్లేమ్లోనే ఉంచండి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి తుంపి వేయకూడదు, అలానే వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కారం పట్టించిన అన్నాన్ని పక్కన పెట్టుకుందాం కదా, ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలో వేసేసుకుందాం. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇంట్లో ఎగ్స్ అయినా లేకపోతే లెమన్ అయినా అవైలబుల్గా లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోండి. ఎలాంటి డౌట్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా చేసుకునే ఒక కొత్త అల్పాహార వంటకం. దయచేసి సద్దన్నాన్ని మాత్రం పడవేయకండి. ఈ ప్రాసెస్లో చేస్తే మీరు ఖచ్చితంగా ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు, అంత బాగుంటుంది. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన సద్దన్నంతో ఒక కొత్త అల్పాహార వంటకం రెడీ అయింది.